ఒక ముఖ్యమంత్రి సాధారణ రైతుకు ఫోన్ చేయడాన్ని ఎక్కడైనా చూశారా? భూమిని కాజేసిన దొంగలకు అండగా ఉన్న అధికారులపై నిమిషం ఇది వరకు జరిగింది. చెప్పేది సినిమా కథ కాదు. సీఎం కేసీఆర్ స్పందించిన తీరు. ఇంతకు ఆ రైతు ఎవరో చూడండి. అది మంచిర్యాల జిల్లా నిందెల మండలం నందలపల్లి గ్రామం. సీఎం కేసీఆర్ గారు మాట్లాడతారు. సార్ చెప్పండి. లైన్లో ఉండండి. అవాక్కయ్యారా? అవ్వాల్సిందే. షాక్ తిన్నారా? అయితే తినాల్సిందే. రాష్ట్రాల్లో రైతుల గురించి ముఖ్యమంత్రికి ఏం తెలుసు అని మాట్లాడేవారు కాస్త చెవులు పెట్టి వినాల్సిందే. శరత్ ఏ ఊరా? సార్ నేనే సార్. ఏ ఊరు మీది? సార్ నందలపల్లి గ్రామం సార్. ఏ ఊరు రాసుకొని ఊరు పేరు చెప్పు. నందలపల్లి గ్రామం సార్. మంచిగా చెప్పు. ఏ ఊరు? నందలపల్లి గ్రామం సార్. నందులపల్లి. నందలపల్లి గ్రామం. నందులపల్లి విలేజ్ నిందెల మండలం. నిందెల మండలం మంచిర్యాల జిల్లా సార్. తెలుసు కానీ ఇది మీ ఇప్పుడు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ కింద ఉంది కదా? అవును సార్. అవును సార్. ఎప్పుడు తీసుకున్నాడు వీడు వీఆర్ఓ వాడు? ఎందుకు ఇచ్చిన వాళ్ళకి పట్టా ఎందుకు చేసిన మీది? సార్ అది వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. మీ ఊరోలేనా? ఇంత ముందు ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడనే ఉండదు సార్ వాళ్ళు. మీ ఊరోలేనా? మా ఊరిలో అన్నట్టు సార్. మీ గ్రామస్తులే? మా గ్రామస్తులే సార్, కానీ ఇక్కడ ఉండట్లేదు. ఓకే. వాళ్ళకి ఇంత ముందు భూములు ఉన్నాయా మీ ఊర్లో? ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడనే వాళ్ళకి భూములు ఉన్నాయి? ఉన్నాయి సార్. వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమిని పట్ట చేసుకున్నారా? అవును సార్, డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట చేసుకున్నారు సార్. మీకు ఎట్లా ఉంది పట్ట? మరి మీకు ఎక్కడ భూమి ఇది? సార్ మా తాతగారు సంపాదించి మా నాన్నకు ఇచ్చింది సార్, వారసత్వం ద్వారా. వారసత్వంలో వచ్చిన భూమి? అవును సార్. మీ సొంత భూమి? సొంత భూమి సార్. సార్ 55 సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరుంది, మా తాత పేరుంది సార్. వాళ్ళ పేరు ఎక్కర్లేదు సార్. ఓకే ఉంది. అవును, తన భూమిని కాజేశారని బోరును విలపించిన రైతు శరత్ కి నేరుగా ఫోన్ చేశారు సీఎం కేసీఆర్. తన భూమిని కాజేశారని మంచిర్యాల జిల్లా నెల్లెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీఎంకి చేరేదాకా షేర్ చెయ్యండి పిలుపునిచ్చారు. శరత్ వీడియో ఆయన కోరుకున్నట్టే సీఎంకి చేరింది. వీడియోలో శరత్ గోడును చూసిన సీఎం కేసీఆర్ చలించిపోయారు. ఒక రైతుని ఇంతలా ఇబ్బంది పెడతారా అంటూ విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. నేరుగా సీఎం కేసీఆర్ రైతు శరత్ కే ఫోన్ చేశారు. చూడండి కేసీఆర్ శరత్ తో ఏం మాట్లాడారో వినండి. సరే, ఇది ఒక నీ సమస్య కాదు శరత్. ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దందా అన్నట్టు. ప్రతి దగ్గర మనం ధరణి వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా. అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మన అసెంబ్లీలో కూడా చెప్పారు కదా, ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి, ఎందుకంటే రైతు అనేవాడికి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పని ఉండదు అన్నట్టుగా. ఎవరి రికార్డు వాళ్ళకు ఉంటది. అసలు వీళ్ళకి ఏం పని లేకుండా పోతుంది వీళ్ళకు. దాంతో వచ్చి నేను చెప్పేది దాంతో వచ్చి చీఫ్ సెక్రటరీకి వచ్చి వీళ్ళంతా నోటీస్ ఇచ్చారు. ఎంత మా కంట్రోల్ ఉండాలి, తోకుండాలి, మట్టి ఉండాలని చెప్పి జరుగుతాయి ఇవన్నీ. ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా, పాతుకోని పోయి ఉన్నది. ఇవి పూర్తి మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లాంటి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా. అవును సార్. ఆ పని వీలే చేయాలి, వీళ్ళు తప్ప ఇంకోటి చేయలేడు కాబట్టి మన బలహీనత అది. అట్లా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా తీవ్రంగా జరుగుతాయి. ముందు మీరు అందరూ చూడబోతారు. మీకు పోస్టులు పెట్టి ఎవడో చెప్పి ఇంతమంది సంతోషపడుకోవద్దు మీ ఫోటోలు. రేపు పొద్దున ఏమొస్తుందో తెలుసా? నేను ఈరోజు చెప్తున్నా, జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. నీ గలిన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎవ్రీడే. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే పూర్తి సిస్టమ్ మార్చాలా. సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన 100% చేపిస్తా. దాన్ని ఎవడేమన్నా కూడా ఇంకా పోయే సమస్య లేదు. 100% చేపిస్తా. ఒక శరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా. ఇది ఒక నీ సమస్య కాదు కదా, ఎంటైర్ ప్రజల సమస్య. నీకన్నా కనీసం పోస్ట్ పెట్టచ్చు, నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది. నోరు లేనటువంటి ఉన్నారు కదా దళిత రైతులు, బీసీ రైతులు ఎంతో మంది ఉన్నారు పాపం. వాళ్ళకి చెప్పాలా. ఇది రోజు జరుగుతుంది, ప్రతి దగ్గర కూడా జరుగుతుంది. నువ్వు పెట్టిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. బ్యాన్ చేద్దామని అనుకున్నాం. ఏది అమ్మకాలు, కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం. సో రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం కూడా పడిపోతుంది కదా, వాళ్ళ జీతాలు కూడా ఇవ్వాలి కదా. దాని సమస్యలు ఓటుకోటు ఉంటాయి.
మరి మల్టీ నాటి ఉంటది పీఠముడి లాగా. అయితే విషయం ఏంటంటే నేను నీకు ఫోన్ చేసినటువంటి విషయము రేపు పొద్దుటికి నీ సమస్య నేను 1 నిమిషంలో పరిష్కారం చేపిస్తా. నేను మాట్లాడను, మీ కలెక్టర్ మాట్లాడతా, ఎవరైనా పంపుతా, అవసరమైతే నా సెక్రటరీని పంపిస్తా, దాన్ని ఏం చేయాలో చేస్తాం. కానీ నువ్వేం రందిపడక, నీ పని అయిపోతుంది. కానీ ఇట్లా ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు, ఎంతమంది నేను చేయగలుగుతా? నేను చేయలేను కదా. అవును సార్, అవును సార్. సిస్టమ్ పని చేయాలి కదా. అవును సార్. సిస్టమ్ పని చేయనట్టు ఏం జరగాల? సిస్టమ్ లో మార్పు రావాలి. అవును సార్. నిజంగానే ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు ఒక క్వాలిటేటివ్ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వ్యవహరించి మార్పు రావాలి. శరత్ సమస్యని వినడమే కాదు, ఏకంగా జిల్లా కలెక్టర్ని శరత్ ఇంటికి పంపించారు. శరత్ భూమిని మరో వ్యక్తికి అన్యాయంగా పట్టా చేసిన వీఆర్ఓపై అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ శరత్ ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ మళ్లీ ఫోన్ చేశారు. అవినీతి అధికారుల్ని క్షమించేది లేదన్నారు. శరత్ మాదిరిగానే మిగతా రైతులు కూడా చైతన్యం పొందాలన్నారు. శరత్ కి జరిగిన న్యాయం ప్రజలకు తెలియాలని చెప్పారు. శరత్ సార్, సీఎం గారు మాట్లాడతాం మళ్ళా. సార్. శరత్ సార్, మీ కలెక్టర్ పేరు భారతి హొలికేరి. అవును సార్. నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా, నా మిగతా సభ వాళ్ళు కూడా మాట్లాడినా. నువ్వు నీ దగ్గర ఉందా ఫ్యాక్స్ చేయడానికి నీకు అవకాశం ఉందా? అంటే ఇక్కడ నేను వేరే ఊరికి వెళ్ళి తీసేస్తాను. వేరే ఊరికి వెళ్ళాను, బెల్లంపల్లికి వెళ్ళాను. బెల్లంపల్లి దాకా పోవాలన్నా? అవును సార్. ఫ్యాక్స్ చేయడానికి? అవును సార్. మీకు బెల్లంపల్లి ఎంత దూరం? నీకు 20 కిలోమీటర్ సార్. 20 కిలోమీటర్లు పోవాలా? అవును సార్. అది లేట్ అవుతుంది. అట్లా కాదు, నువ్వు పోకు, నువ్వు ఊళ్ళోనే ఉండు. నేను మీ కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకున్నా పర్వాలేదు, కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద, రాసి దీనినే పెట్టు. ఈ దీనిలో మన వాట్సాప్ లో పెట్టు. ఇప్పుడు ఇంతకుముందు నంబర్ ఇచ్చిన నీకు ఇచ్చిన సార్. ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా? అవును సార్. ఫ్యాక్స్ నంబర్ అది. నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు. సరే సార్. ఇదే సైట్ లో పెట్టి ఇంతకుముందు పెట్టినట్టే పెట్టు. పెడితే దానికి నేను తీసేసుకుంటా. మీ కలెక్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు వస్తారు, 2 గంటలు మీ ఊరికి వస్తారు. వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు, రైతు బంధు డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్. అంత రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసి లాగా. సరే సార్, థ్యాంక్ యూ సార్. కాదు చెప్పేది నువ్వు తప్పకుండా సార్. పోస్ట్ పెట్టుడు కాదు, తప్పకుండా సార్. పెట్టి కేసీఆర్ నాతో మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు. రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా, ఈ అరాచకాలు అరికట్టడానికి పని చేయాలి, ఎక్కడ మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు నువ్వు. తప్పకుండా సార్. అర్థమైందా? తప్పకుండా సార్. నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంత. అవును సార్. అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడి. ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా. అవును సార్. అవును సార్. ఆ చైతన్యం వస్తేనే వస్తుంది. అవును సార్. నేను శ్రీకారం చుడుతున్నా, జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. ఓకే సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజడ్ వీక్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది ఉద్యోగస్తులు అంతా. ఇప్పుడు బ్యాన్ ఉంటుంది, మనం ఏం మాట్లాడడానికి ఉండదు, ఎక్కతొక్క మాట్లాడడానికి ఉండదు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది అంటే నేను ఫ్రీ అయిపోతా ఎగ్జామ్. నేను అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది కదా, అది అయిపోవాలి. అవి కూడా మే 27కు ఫ్రీ అవుతుంది. జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా. అవునా సార్? ఓకే సార్. ధరణి వెబ్సైట్ వస్తుంది. నీ సమస్య నా సమస్య కాదు, మొత్తం రైతుల బాధ పోవాలి కదా. అవును సార్. నీకు సంభవించింది, మాకు కూడా సంభవించింది, ఇంకో 10 మందికి చూసిన నేను, మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా. అవును సార్. అవును. అందుకోసము దాన్ని ఏం చేయాలో బాగా ఆలోచన చేద్దాము. జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా, నేను రెడీ చేసి పెట్టినా. ఇది ఎవరు ఊహించని పరిణామం. సోషల్ మీడియా ఒక సామాన్యుడికి అండగా నిలిచిన వైనం. ఒక ముఖ్యమంత్రి సామాన్య రైతుతో కూడా నేరుగా మాట్లాడగలడు అని నిరూపించిన ఉదంతం. కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మెలో పోతుంది. చెప్తున్నాను అప్పుడు మీ అటువంటి పండుకోవద్దు. అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు లేచి మొత్తం చేతి ఎక్కడికక్కడ సరే ఈ పోస్టుల వారైనా పర్వాలేదు, ఏదో రకంగా ఎక్కడ చేయాలి కదా. చేయాలి సార్. మరి ఇది చేయకపోతే ఒక్కడు ఎట్లా కొట్లాడతారా? ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా వీళ్ళు లూటి చేసేది. అవును సార్. దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా. అవును సార్. అర్థమైంది కదా? అవును సార్. నీ సమస్య పరిస్థితి నువ్వు సైలెంట్ అయిపోతావు ఇక. లేదు సార్, నేను మీరు చూస్తున్నారు సార్, పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల ఎంతో సహాయం చేస్తున్నారు. అది ఓకే. అట్లా చాలా మంది చాలా విషయాలలో చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే వస్తుందో, అవును సార్, వాటి నోటి మాటతో పోదు కదమ్మా అది. అవును సార్. అవును. పోతుందా? పోదు సార్. పోవాలంటే మరి తనకు ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలి సార్.
కావడానికి ఇప్పుడు నేను చేస్తా, జూన్ తర్వాత చేస్తా. జూన్ తర్వాత ఇది ఒకటే కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలో పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు. మన గ్రామ పంచాయతీలు పనిచేయమంటే చేస్తారా? చెయ్యరు. అంటే ఇప్పుడు బాధ. అవును సార్. అంతే కదా. అంతే సార్. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది. అవును సార్. జూన్ తర్వాత 3 నెలల్లో మీరు చూడబోతారు. చాలా కొన్ని వేల మంది సర్పంచులు ఎగిరిపోతారు పని చేయకపోతే. అవును సార్. నేను చెప్పిన పేపర్లలో వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ పడితే ఆడనే ముందుకు తీసేయమని చెప్పాను నేను. మరి చూసిన కరెక్టే. ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ ఒక 10 మంది ఇచ్చిన పేదవాళ్ళు అది పట్టించుకోదు సార్. చెప్పేది నువ్వు అంటే అట్లా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వానికి ఏముంటుంది చెప్పు, వానికి మనకి నెట్టాక వచ్చే వానికి జిమ్మదారు ఉందా, వానికి బాధ్యత ఉందా? నాకు పెట్టరా పోస్ట్ నేను కూడా పెడతా. అది పెద్ద సమస్య. 4 లక్షలు టైప్ చేస్తే పోతూనే ఉండే. అంతే కదా. అంతే సార్. ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టే ఉంటారు పేదవాళ్ళు. ఉంటారు సార్. ఇదేటి పిల్లలు ఉండరా? ఉంటారు సార్. వానికి ఏముండదు, జిమ్మదారు ఉండదు, పాస్ ఉండదు. ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని. సీఎం వాడే ఒక బొక్కుగాడు అని పెట్టినవాడు కదా. అదే సార్, నేను మీ గురించి మంచిగా నాకు తెలుసు సార్. మీ గురించి నేను చెప్పేది ఏమంటున్నా, ఇట్లాంటి ఈడియట్స్ కూడా ఉంటారు. నువ్వు ఇప్పుడు దీని తర్వాత పెట్టు. నువ్వు పెడతా సార్. కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు, ఇది పనిచేసే వాళ్ళు కూడా గుర్తించే తెలివి కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు నువ్వు. అవును సార్, పెడతా సార్. అప్పుడే చేంజ్ అవుతుంది, లేకపోతే కాదు కదా. పెడతా సార్. సార్ సార్ ఒకటి సార్, ఇట్లా సార్ ఇంత ఘోరంగా మోసం చేసాడు సార్ వీఆర్. ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్. 100 సస్పెండ్ చేస్తారు ఇప్పుడు. నీ మధ్యాహ్నం వరకు కలెక్టర్ మీ ఊరికి వస్తుంది బాబు. థ్యాంక్ యూ సార్. జిల్లా కలెక్టర్ మీ ఊరికి వస్తుంది, మొత్తం యాక్షన్ చేస్తుంది. ఒక్క వీఆర్ఓ గాడు కాదమ్మా, మొత్తం వ్యవస్థ వీఆర్ఓ వ్యవస్థనే ఇప్పుడు తయారైపోతున్నది. అదే సార్, కానీ ఈయన బాగా రైతుల నుంచి బాగా డబ్బులు తిన్నాడు సార్. బాగా నీకు తెలిసి నీ ఒక్కరికి తెలుస్తుంది. నీకు నాకు రోజు ఉంటుంది బాధ, తెలుసా? నీ బాధ నీకు తెలిసి నీకు తడిపిస్తాను. ప్రతి ఊళ్ళో ఇదే కదా. శరత్ సమస్యకి పరిష్కారం దొరికింది. కానీ శరత్ లాంటి బాధిత రైతులు అనేక మంది అవినీతి అధికారుల చేతుల్లో నరకం అనుభవిస్తున్నది మాత్రం వాస్తవం. అందరితో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడలేకపోయినా శరత్ సంఘటన ఆధారంగా అందరి సమస్యలకి ఓ పరిష్కారం రావాలని కోరుకుంటున్నారు రైతులు.